నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనము గోచార రీత్యా గురుగ్రహం మనకి మే 14వ తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. సో ఆ సంచారంలో మనకి ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విశ్లేషణ చేద్దాము. సో ద్వాదశ రాశుల వాళ్ళకి గురు గోచార ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. గురుగ్రహం మనకి మే 14వ తారీఖున రాత్రి 11:20 మనకి న్యూఢిల్లీని కనుక మనము లొకేషన్గా తీసుకున్నట్లయితే కనుక ఆ సమయానికి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది. మే 14వ తారీఖు నుంచి కూడా అక్టోబర్ 18వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం జరిగి 18వ తారీఖు అక్టోబర్లో కర్కాటక రాశిలోకి వక్రగతిలో ట్రాన్సిషన్ జరుగుతుందన్నమాట. సో అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం జరిగి డిసెంబర్ 5వ తారీఖున మళ్ళీ డైరెక్ట్ మోషన్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే 2026 జూన్ 2వ తారీఖు వరకు కూడా గురువు మనకి మిథున రాశిలో సంచారంలో ఉంటుంది. అంటే దాదాపుగా ఒక 2 రాశులని మనకి ఈ ఇయర్ కవర్ చేస్తారనమాట. అండ్ ఇది మనకి అతిచారి అని కూడా చెప్తారు. ఈ సంవత్సరం గురువు అతిచారి అంటే చాలా ఫాస్ట్ మూవ్మెంట్ ఉంటుందన్నమాట. సో గురువు మనకి జనరల్గా ఏమనుకుంటామంటే జీవకారక గ్రహము అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం అనమాట. ఎందుకంటే గురువు చాలా మంచి ఫలితాలు ఇస్తారు, శుభగ్రహము. మనకి ఏ ఆస్పీషియస్ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా గురుబలం చూసిన తర్వాతే మనము క్యాలిక్యులేషన్స్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. జీవకారక అంటే మనకి ఏదైతే ఆక్సిజన్ మనకి సప్లై అవుతుందో దీనికి గురువే కారణం అవుతారు. మనకి ప్రాపర్ ఎథిక్స్ నేర్పించడానికి మన మారల్స్, వాల్యూస్ ఇవన్నీ కూడా గురుగ్రహం నుంచే వస్తాయి. మనకి గురువుల యొక్క బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా, లేకపోతే దైవబలం ఉన్నదా లేదా అనేది కూడా మనకి జన్మజాతకంలో గురుగ్రహాన్ని పొజిషన్ని బట్టి మనకి తెలుసుకుంటాం అన్నమాట. గురువు మనకి విద్యాకారకుడు కూడా అనమాట. అంటే మనకి విద్యకి సంబంధించిన మెయిన్ గ్రహం గురుగ్రహం అయిపోతారు. కాబట్టి ఒక జీవికి వీళ్ళు ఏ లెవెల్ వరకు ఎడ్యుకేషన్లో వీళ్ళు రాణించగలరు అనే ఒక విశ్లేషణ చేయడానికి కూడా మనకి గురువు గ్రహం ఒక క్యాలిక్యులేషన్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయిపోతుంది. అది కాకుండా పుత్రకారకుడు అంటే మనకి పిల్లల కోసం మనం ఏదైతే మెయిన్ గ్రహాన్ని చూస్తామో గురువుని మనము కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. కొన్ని క్లాసిక్స్ మనకి ఏం చెప్తాయి అంటే ధనకారకుడు కూడా గురువు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ధనస్థానానికి గురువు కూడా ఒక రకంగా ఆధిపత్యం వహిస్తారు. కాబట్టి అన్ని శుభకార్యాలకి మనకి ఏదైతే మన లైఫ్లో జరగవలసిన శుభ ఫలితాలకన్నిటికీ కూడా గురుగ్రహం చాలా ఇంపార్టెంట్ అయిపోతుందన్నమాట. సో అలాంటి గురుగ్రహం యొక్క సంచారము ఈ ద్వాదశ రాశుల పైన చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి అది ఎలా ఉండబోతుందనే విశ్లేషణ నేను చేస్తాను. కన్యరాశి వాళ్ళకి గురు గోచారము మిథున రాశిలో సంచారము ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. చతుర్థాధిపతి సప్తమాధిపతి గురువు కన్యరాశి వాళ్ళకి దశమ స్థానంలో సంచారం జరగడము, దశమ స్థానం నుంచి కూడా ద్వితీయ కుటుంబ స్థానము, చతుర్థ గృహస్థానము అండ్ షష్ఠ రోగస్థానము, శత్రుస్థానాన్ని గురువు యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి కన్యరాశి వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న కన్యరాశి వాళ్ళకి కూడా చాలా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. గురు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగంలో కొద్దిగా రికగ్నిషన్ రావడము, దానివల్ల వీళ్ళకి కొద్దిగా అధికంగా రెస్పాన్సిబిలిటీస్ పెరగడము. అధిక రెస్పాన్సిబిలిటీస్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వర్క్లో స్ట్రెస్ ఫీల్ అవ్వడం అనేది కొద్దిగా మనకి కన్యరాశి వాళ్ళకి గురు సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఇదివరకు కెరియర్లో గ్రోత్ లేదు, మేము వేరే ఉద్యోగం వెతుక్కుంటాము అని అనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఇది టైం చాలా మంచి టైం అనమాట కన్యరాశి వాళ్ళకి. ఎందుకంటే దశమ స్థానంలో ఉన్న గురువు ద్వితీయ స్థానంని కూడా చూస్తారు. కాబట్టి ఆర్థికంగా వృద్ధి జరిగే ఛాన్సెస్ మనకి ఎక్కువ క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి గురు సంచారం వల్ల కూడా. కుటుంబ వాతావరణంలో కూడా మంచి శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ఇదివరకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కనుక ఆ విషయంలో కూడా వీళ్ళకి కన్యరాశి వాళ్ళకి కొద్దిపాటిగా మదర్ యొక్క హెల్త్ విషయంలో కూడా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడడం వల్ల కూడా వీళ్ళకి మనశ్శాంతి అనేది కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాకపోతే వీళ్ళు కొద్దిగా వర్క్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల దానివల్ల కొద్దిగా హెల్త్ వీళ్ళకి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. షష్ఠ స్థానం పైన కూడా కొద్దిగా గురు యొక్క దృష్టి పడుతుంది. కాబట్టి
కొద్దిగా బాడీ ఎక్స్పాన్షన్ అవ్వడము, అంటే లావ్ అవ్వడము, ఇలాంటివి కూడా కొద్దిగా కన్యారాశి వాళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్త పడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏది పడితే అది బయట తినకుండా వీలైనంత మట్టుకు హోమ్ ఫుడ్ని ప్రిఫర్ చేసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ శత్రు జయము కలిగే ఛాన్సెస్ ఉన్నాయి కన్యారాశి వాళ్ళకి. ఇదివరకు ఎవరికైనా సరే కోర్టు విషయాలలో కనుక ఇబ్బందులు ఫేస్ చేస్తూ వ్యతిరేకంగా ఉండుంటే కనుక కన్యారాశి వాళ్ళకి ఈ గురువు సంచారం వల్ల కొద్దిగా మీకు మంచి వ్యక్తులు పరిచయం అవ్వడము, వాళ్ళ గైడెన్స్ వల్ల మీరు అంచెలంచెలుగా ఎదగడము, శత్రువులపై విజయం సాధించడము, ఇవన్నీ కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ కనిపిస్తున్నాయి. ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలి, దానివల్ల మీకు కెరియర్లో కొద్దిగా గుర్తింపు రావడానికి ఉంటుంది అని అనుకున్న వాళ్ళు కనుక కొద్దిగా డబ్బు ఖర్చు అయినా సరే మీరు మంచి స్కిల్స్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ తెచ్చుకున్నట్లయితే కనుక మీకు ఉద్యోగపరంగా కూడా మంచి రికగ్నిషన్ వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎదురు చూస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి కూడా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. కొంతమందికి ఆన్ సైట్ ఫారెన్ ట్రావెల్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉండి ఉద్యోగంలో కొద్దిగా ఎక్స్పాన్షన్ అనేది కూడా కనిపిస్తుంది. బిజినెస్ చేసే వాళ్ళకి కూడా కొద్దిగా మంచి ఫేవరబుల్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. కానీ కొద్దిగా పార్ట్నర్స్ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కన్యరాశి వాళ్ళకి గురువు బాధక అవుతారు కాబట్టి పార్ట్నర్స్ని అంత గుడ్డిగా నమ్మకుండా వీలైనంత మట్టుకు వాళ్ళపైన కూడా ఫోకస్ పెట్టినట్లయితే మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ ఉంటాయి. ఓవరాల్గా మీకు కన్యరాశి వాళ్ళకి ఏంటి అంటే సంఘంలో మీకంటూ ఒక విలువ పెరగడము, మీ మాటకు ఒక విలువ పెరగడము, ఇది వరకు కొద్దిగా కన్ఫ్యూజన్లో ఉన్న పరిస్థితులు ఉంటే గనక ఈ గురు మార్పు వల్ల ఒక కొత్త ఎనర్జీ అనేది మాత్రం మీరు ఖచ్చితంగా ఆస్వాదిస్తారు. ఇంకా బెటర్ రిజల్ట్స్ మీకు ఒత్తిడి లేకుండా ఉండాలి అని అనుకున్న కన్యరాశి వాళ్ళకు ఉంటే గనక మీరు దగ్గరలో ఏదైనా గోశాల ఉంటే రెగ్యులర్గా ప్రతి గురువారం విజిట్ చేసే ప్రయత్నం చేయండి. గోవుకి గ్రాసం తినిపిస్తూ ఉండండి, గోసేవ చేస్తూ ఉండండి, దత్తపారాయణం చేసుకుంటూ ఉండండి. చిన్నపిల్లలకి చదువు విషయంలో ఎవరికైనా లేని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పలకా బల్పం కొనించడము, లేకపోతే బుక్స్ పంచిపెట్టడము, ఇలాంటివి చేసినా కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆవు నెయ్యితో దీపం పెట్టడం మాత్రం మర్చిపోకండి. కుంభరాశి వాళ్ళకి గురు గోచారం ఎలా ఉండబోతుందో చూద్దాము. కుంభరాశి వాళ్ళకి ద్వితీయాధిపతి, లాభాధిపతి పంచమ స్థానంలో సంచారము. ఇది ఒక రకంగా చెప్పుకుంటే ఏంటంటే మనకి ఒక రాజయోగము లేదా ఒక ధనయోగము యాక్టివేషన్లోకి వస్తున్నట్టని మనము చెప్పుకోవచ్చు అనమాట. గత కొంతకాలంగా కుంభరాశి వాళ్ళు ఆర్థికంగా నష్టపోవడము, ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉండి ఇబ్బందులు పడుతూ ఉండడము, కుటుంబ వాతావరణంలో చికాకులు పడుతూ ఉండడము, లేదా మాతృ యొక్క హెల్త్ విషయంలో కూడా కొద్దిపాటిగా హెల్త్ డిస్టర్బెన్సెస్ అవ్వడము, ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ఈ గురు గోచారం చాలా మట్టుకు ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చేలాగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. పంచమంలో ఉన్న గురువు మీకు పిల్లల నుంచి మంచి ఆనందం రావడము, ఎవరైనా కుంభరాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లల కోసం కనుక వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే కనుక సంతాన భాగ్యం కలగడము, మీ భాగ్యం ఒక వృద్ధి జరగడము, ఆ భాగ్యస్థానం పైన కూడా దృష్టి పడుతుంది. కాబట్టి మీ పెద్దల నుంచి మీకు ఆశీస్సులు రావడము, దైవ బలం పెరగడము, దైవశక్తి మిమ్మల్ని ఏదో ఒక రూపంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుందని చెప్పి మీరు ఫీల్ అవ్వడము, ధనం కూడా మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్గా రావడము. ఇదివరకు ఎక్కడైనా మీరు ఆర్థికంగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినట్లయితే కనుక ఆకస్మికంగా కొద్దిగా మీకు ధనలాభం రావడము, లేదా రుణాలు తీసుకొని ఇబ్బంది పడిపోయి ఆ రుణాలు చెల్లించలేకపోతున్నాము ఉన్న కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ గురు గోచారం వల్ల మీకు కొద్దిగా పాజిటివిటీ వచ్చి మీకు కొద్దిపాటిగా ఆప్షన్స్ ఎక్కువ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ పంచమంలో ఉన్న గురువు యొక్క దృష్టి లాభస్థానం పైన పడుతుంది. కాబట్టి అంటే ఇక్కడ మనకి పంచమము, భాగ్యము అండ్ లాభస్థానము యాజ్ వెల్ యాజ్ మనకి లగ్నం పైన కూడా కొద్దిగా ఎఫెక్ట్స్ పడుతున్నాయి. కాబట్టి అన్ని శుభ దృష్టిలు ఉన్న కేంద్ర త్రికోణాల యాక్టివేషన్లోకి ఉన్నాయి. కాబట్టి మీకు అన్ని విధాలుగా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీ నెట్వర్క్ సర్కిల్ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మీకు మీ మాటకి విలువ పెరుగుతుంది. మీరు ఏదైతే క్రియేటివ్ స్కిల్స్ ఉన్నాయో ఆ క్రియేటివ్ స్కిల్స్ని యూజ్ చేసుకుంటూ మీ సోషల్ సర్కిల్లో ఒక టీమ్ బిల్డింగ్ కొలాబరేషన్స్ చేసుకోవడానికి కూడా మీకు మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ కుంభరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ గురు యొక్క ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇంకా బెటర్గా ఎంజాయ్ చేయడానికి, మీకు ఫేవరబుల్గా ఉండడానికి కనుక దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి టెంపుల్ కానివ్వండి, దక్షిణామూర్తి టెంపుల్ కానివ్వండి, మీరు వెళ్ళి రెగ్యులర్గా 16 ప్రదక్షిణాలు తిరిగినట్లయితే కనుక మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. గుడ్డిగా ఎవరిని నమ్మకండి, ఎందుకంటే ఇంకా ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి గురువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు. కాబట్టి కొద్దిపాటిగా మీకు కొద్దిగా రిలీఫ్ ఉంటుంది, ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది, ఇబ్బంది పడాల్సిన పని లేదు. అండ్ ఇంకా మీకు ఫేవరబుల్గా ఉండాలి అనుకుంటే కనుక ఆవున ఈ దీపం పెట్టుకోవడం, రెగ్యులర్గా గోవుకు గ్రాసం తినిపించడము, ఇలాంటివి చేసుకున్నట్లయితే కనుక మీకు బాగుంటుంది.